హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు పాలకూర మెంతికూర వెల్లుల్లికారం ఎలా చూసుకుందాం. పాలకూరని వీలైనంత సన్నగా తరుక్కోవాలన్నమాట. మనం లాస్ట్లో ఉంటాయి కదా కాడలు ముదురువి, అవి తీసేయాలి. నెక్స్ట్ మెంతికూరని కూడా అలాగే చిన్నగా షార్ప్ చేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకుంటాం కాబట్టి ఆనియన్స్ ఎలా కోసుకున్నా పర్లేదన్నమాట. ఆనియన్స్ నీట్గా షార్ప్ చేసుకొని ఒక మిక్సీ జార్లో ఆనియన్స్, మిర్చి పౌడర్, సాల్ట్ ప్లస్ గార్లిక్ పైన పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ తీసేసేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు వేయాలి. నెక్స్ట్ దాని తర్వాత జీలకర్ర వేసి కొంచెం అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం, ఆ కారాన్ని వేసి బాగా ఫ్రై చేయాలి. అది ఎలా అంటే నూనె కొద్దిగా పైకి వచ్చినట్టు కనిపించాలి. నెక్స్ట్ మనం పాలకూర మెంతికూర ఉంది కదా, అది ఫ్రై చేసుకొని దాన్ని వేసుకొని బాగా కలపాలి. ఆయిల్ అనేది సపరేట్ అవుద్ది, అంతే అయిపోయినట్టే. ఇప్పుడు మనము రైస్లో కానీ చపాతీలో కానీ వేసుకొని తినచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మీకు ఇంకా మంచి వీడియోస్ పెడతాను.